5 యాంగిల్స్ లో చూసుకున్నంత మాత్రం అద్దంలోకి అనుష్క ఏం రాదు. అదే బొచ్చు పీకేసిన కోడి మొహం రా. ఏం నోరు ఎక్కువ లేస్తున్నాయంటే అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? మిమ్మల్ని కొడితేనేమో హింస కేసు పెడతారు, కొట్టకపోతేనేమో మమ్మల్ని హింస పెడతారు. ఎలా చావాలి మీతో? రేపు మీరు మంచాన పడితే దగ్గరుండి సేవ చేయాల్సింది నేనే. నువ్వు మంచాన పడితే మాత్రం దగ్గుపాటు రానా వస్తారా? దగ్గరుండి నేనే చేయాలి. అర్థమవుతుందండి. ఈ మధ్యన మీకు కోపం పగలే కాదు రాత్రిలో కూడా ఉంటుంది. రాత్రి నిద్రపోతూ గాఢ నిద్రలో కూడా నన్ను తిడుతున్నారు. నన్ను అపార్థం చేసుకున్నావే శాంతి. అంటే మీరు నిద్ర మాత్రం నేను తిట్టలేదా? నేను అసలు నిద్రే బాగాలేదు అప్పుడు. కావాలండి, నాకు కావాలి. మా నాన్న వేరే వాడికి పెళ్లి చేస్తున్నా ఆ పెళ్లి పీటల మీద నుంచి నీకోసం లేసి వచ్చాను. దీన్ని బట్టి మీకేమీ అర్థం అవుతుంది? ఆ రోజు ఆ పీటల మీద ఉన్నాడు అదృష్టవంతుడని అర్థం అవుతుంది. అది కర్మ కాలేదని అర్థమైంది. మీరు మొత్తం మారిపోయారు. మొన్నటికి మొన్న ఆ టైపిస్ట్ లక్ష్మితో సినిమాకి వెళ్ళారని తెలిసింది. నువ్వే కదే ఈ రోజుల్లో సినిమాలు పెళ్ళాం పిల్లలతో చూసేలా లేవు అన్నావు, అందుకే దాంతో వెళ్ళాను. ఆయన పెళ్ళాలంటే మీ దృష్టి ఏమనుకుంటున్నారండి? నా ఎదురుంటే సరళని కలిసానే. సరళతో సరసాలాడడం అంటే నేను లేనప్పుడు మీరు చేస్తున్న పనులు అవేనా? మీ మీద ఎన్ని నమ్మకాలు పెట్టుకున్నారండి. నన్ను మీరు ఇదే పెళ్ళాం అంటే. ఇంకా ఏం చెప్పకముందే ఎంత అనుమానించిందో చూసారా అండి? సరళ కలిసి అన్నయ్య గారు ఎలా ఉన్నారు అని అడిగింది. సరే గాని ఒక 10,000 ఇవ్వండి, చీర కొనుక్కుంటాను. 10,000? ఊరికే వద్దండి, అప్పుగానే ఇవ్వండి. మన దగ్గర అప్పు తీసుకుని మళ్ళీ మన జీతంతోనే ఆ అప్పు తీర్చేది ఒక భార్య మాత్రమేనండి. కరెక్ట్. నేను బయటికి వెళ్ళొస్తా. ఎక్కడికే? మీటింగ్ వెళ్ళొస్తానండి. మీటింగ్? మొగుళ్ళను వదిలేసి మీటింగులకి సీటీ పాటలకి, మొగుళ్ళను వదిలేసి మీటింగులకి సీటీ పాటలకి కిట్టి పార్టీలకి వంట ఎవరు ఒబామా వచ్చి చేస్తాడా? మీరు ఇలాగంటారు. ఇంట్లో ఏమో బోరు కొడుతుంది, కనీసం పిల్లలతో ఆడుకుందాం పిల్లలు లేరు, జల్ల లేరు. ప్రతి దానికి తెచ్చి పిల్లలకు లింక్ పెడతారంటే నా నుంచి డాన్స్ ఎక్స్పెక్ట్ చేయటం, పిల్లల్ని ఎక్స్పెక్ట్ చేయటం ఊహించడానికి తప్ప ఆచరించడానికి పనికిరావు. ఇలా అంటారని తెలిస్తే మన పెరట్లకు మొక్కనేట, దానికి పూలు కానీ పూస్తే మన పిల్లలు పుడతారని. ఏంటి పువ్వు పెరిగితే పిల్లాడు పుడతాడా? ఇంకా నయ్యం పువ్వు వంగితే వర్మ పుడతాడలా ఏగలేక చచ్చేవాళ్ళం. సర్లేండి, ఆ మాటని పక్కన పెట్టండి. కనీసం ఒక సీరియల్ డైరెక్టర్ అవ్వచ్చు కదా, నన్ను హీరోయిన్ పెట్టి సీరియల్ తీయొచ్చు. సీరియల్ ఏమి? ఆ సీరియల్ గురించి నాకు చెప్పుకో. మొన్న ఎప్పుడు ఆ సీరియల్ ఇది 2015లో ప్రెగ్నెంట్ అయింది, 2018లో డెలివరీ అయింది. ఎంత సీరియల్ అయితే మాత్రం డెలివరీకి 3 సంవత్సరాలు ఆగుతాడా అండి? పిచ్చి పిచ్చి కోరికలన్నీ పెట్టుకుంటది. అవన్నీ తీర్చాలంటే మనం వల్ల అక్కడైతే ఏం చేస్తున్నావు? ఎవరిని తిడితే ఎంత ఫేమస్ అవుతారో అనే బుక్ చదువుతున్నారా? ఏమన్నయ్య గారు బాగున్నారా? తినడానికి ఏమైనా తీసుకురమ్మంటారు? వాడిని తినడానికి ఏమైనా తీసుకురమ్మంటారా అడిగితే తర్వాత మన ఇద్దరం బయటకు వెళ్ళి అమ్మా తినడానికి ఏమైనా ఉందా అని అడుక్కోవాలి. మీ ఆవిడని పట్టుకుని అలా తిడతావు, చాలా మంచిదైరా. అదే సాంబార్ లో బలి పెడితే సాంబార్ నాకు పోసి బలిని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది, అలాంటిదే. మీ మాటలు వదలండి రా. నా దగ్గర 25,000 అప్పు తీసుకుని ఎప్పుడు ఇస్తారా? రాఘవేంద్రరావు గారు గడ్డం తీసేగానే ఇస్తారా? నువ్వేంట్రా డల్లుగా ఉన్నావేంట్రా? 2 రోజులు బట్టి నా గుండెలా కుట్టుకోవట్లేదురా. కొడితే గుండె పగులుద్ది. ఎవడైనా మనసులా లేదంటాడు. నువ్వేంట్రా తమిళ డబ్బింగ్ సినిమా లాగా గుండెలా లేదు అంటావు? వీడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు రా, ఆ అమ్మాయిని లేపుకురావాలంట. లేపుకొద్దాం. ఏంటి లేపుకొచ్చేది? వాళ్ళది పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ. ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అయితే భయం అనుకున్నవారు పెద్ద పెద్ద గంచులనే చూసాం. నీకు ఆ అమ్మాయిని లేపుకురావాలి ఈ రోజు, అంతే కదా? పద వెళ్దాం. నీకెందుకురా అమ్మాయిని లేపుకొచ్చే నేనున్నా కదా. బాంబులు చూడుతున్నారు, వాటితో ఏం చేస్తారు? వండి వంకాయ కూర చేస్తారు, తిందుగా. నాకు ఏం చేస్తారు తెలీదా నీకు? ఏదిరా ఇంకా అమ్మాయి రాలేదు? చచ్చిపోండ్రా. ఇంతకంటే పెద్దయ్యే చూసాం కొన్ని ఈ గడ్డి వామి మీద ఉంటే నీకేమనిపిస్తుంది? దాని మీదే 10 కట్టలు 10 పిడకలు పెంచి తగలయ్యాలనిపిస్తుంది. మనం లేపుకుపోవాల్సింది ఆ అమ్మాయినే. దాన్ని లేపుకెళ్తే పెళ్లి కాదు, ఫస్ట్ షష్టి పూర్తి చేయాలి. ఏం మాట్లాడుతున్నారు? అసలు మీకు సంస్కారం ఉందా? మీకు దహన సంస్కారం అంటే ఏంటో తెలుసా? మీరే ఎలాగైనా మా ప్రేమను బతికించాలండి. నేను బతికిస్తానండి, అప్పటి వరకు మీరు బతుకుంటారా? అదే మీ చెల్లి అవుతే ఇలా చేస్తారా? ఇలా ఎందుకు చేస్తాను? ఈ పాటికి ఆశ్రమంలో జాయిన్ చేసేవాడి. గట్టిగా అరవకండి. 5 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నామండి. చెట్టనక పుట్టనక గండనక వాననక. నువ్వు ఎంత ఫీల్ తో చెప్పినా గానీ నాకెందుకో నిద్రపుచ్చడానికి కథలు చెప్పినట్టే ఉంది. పక్కబా
ఇదిగో మనం ఈ కానించి ఫ్రెండ్స్. సరే రే నిన్ను చూసి ఒప్పుకుంటున్నారా ఫ్రెండ్స్? ఓకే. అయ్యో బాబాయ్, నాన్నగారు వస్తున్నారు. మీకు కొరియర్ వచ్చినది. ఏంటిది? మీరు మన బట్టల షాప్ కొంటారు కదా, ఆ, లండన్ లో లక్కీ డైర్ లో లక్కీ డైర్ వచ్చిందండి. లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ వచ్చిందా? మీరు మన బట్టల షాప్ కొంటారు కదండి, లండన్ డ్రైవ్ లో లక్కీ ట్రిప్ వచ్చిందండి మీకు. లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ రావడం ఏంట్రా? ఓ లక్కీ అదేనండి. లక్కీ డ్రాలో లండన్ ట్రిప్ వచ్చిందా? అదేనండి. లండన్ ట్రిప్ వచ్చిన ఆనందం కంటే నీకు ఆ డైలాగ్ ఎందుకు ఇచ్చాననే బాధ ఎక్కువగా ఉందిరా. నువ్వు వెళ్ళరా, నీకు దండం పెడతా. లండన్ వచ్చాడు. ధనబాబు బాగున్నావా? ఫ్యాక్షనిస్ట్ అన్నారు, ఇటు పెద్ద మిషనిస్ట్ లాగా ఉన్నాడు. తలకాయ ఒకటి తెచ్చారు, మొన్న రెంట్కి ఇచ్చారేంటి? పౌరుషం నా ఇంటి పేరు, రాసం నా ఒంటి పేరు. పత్యాపారం నీ వృత్తి పేరు. నాన్నగారు వాళ్ళంతా నా ఫ్రెండ్స్ అండి, మన పొలాలు చూడడానికి వచ్చారు. ఈ ఫ్రెండ్సా? సరే రండి. అదిగో మన ఇల్లు. ఆహా, పురాతనమైన కట్టడాలు, పురాతనమైన వస్తువులు, పురాతనమైన కూతురు, 100 ఎకరాల ఆసామి. తెలుసండి, 100 ఎకరాల ఆసామి, గుడి వెనకన ఆసామి. మీది ఏ ఊరు? మాది చేమకుర్తి దగ్గర పల్లామల్లని మంచూరండి. ఆ ఊళ్ళో రమణమ్మ, రంగమ్మ, వెంకటలక్ష్మి ఎలా ఉన్నారు? వీళ్ళందరూ ఈయనకెలా తెలుసురా? బేసిక్ గా మనందరిది జాలి హృదయం రా, వాడిది జాలిం లోషన్ హృదయం. గోకటం రాయటం, గోకటం రాయటం. ఇంతకు మీరే ఇంత క్రూరంగా మాట్లాడుతున్నారు, మీతో మాకు కష్టంగానే సాఫ్ట్ గా మాట్లాడే లేడీస్ ని ఎవరైనా పిలిపించండి. అలివేలు అమ్మ, అలివేలు కూతురు తడివేలు, ఇక అయ్య వాయిస్తానే ఉంటాడు డోలు. వాళ్ళు రెచ్చిపోతాడు. అది బెనిమిటే మన ఇంటి మీదకి శత్రువులు దాడి చేస్తాండారంట. నువ్వేం భయపడు మా కలిమేలు, నా ప్లాన్స్ నాకున్నాయి. ఈ సొరంగం నుంచి వెళ్తే వెంకటరెడ్డి గారి ఇల్లు వస్తుంది, ఈ సొరంగం నుంచి వెళ్తే ఓబుల్ రెడ్డి గారి ఇల్లు వస్తుంది, ఈ సొరంగం నుండి వెళ్తే పక్కింటి రవణ మిల్లు వస్తుంది, వాడి ప్లాన్స్ వాడుకున్నాయి. ఎక్కువ మాట్లాడుతుంటే పెరిగితే అమ్మా నా ఫ్రెండ్స్, అమ్మా నా ఫ్రెండ్స్. మా అమ్మాయి భోగి రోజు పుట్టినరాది. అమ్మాయి భోగి రోజు పుట్టింది, మీరు మంటల్లో పుట్టినట్టున్నారు. అమ్మా పిల్లకాయలకి ఇల్లంతా చూపించిరా. ఏమండి, మా నాన్నగారు పైకి అలా కనిపించాడు కానీ చాలా మంచివాడండి. ఏంటి వాడా? చీర కడితే కర్తానందానికి కూడా కవల పిల్లలు ప్రసాదించే టైపోడు. గణపతి, మనం కలుసుకొని ఎంతకాలం అయింది? ఏది ప్రేమగా 3 మాటలు చెప్పు. ఏం చెప్పాలరా? చెవి దగ్గరికి వెళ్ళి నారాయణ 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 అనరా. వీటన్నిటికీ టైం లేదు, మనం పద వెళ్ళిపోదాం. ఈ బరువు అయిన బట్టలతో, ఈ నగలతో నేను ఎలా రాను? ఆ నగలన్నీ తీసేసి వచ్చేయ్. నగలన్నీ తీసేసి రావాలా? నగలు లేకుండా ఎలాగరా? నీలాంటోడే పల్పి ఆరెంజ్ కొనుక్కొని పల్పి వడగట్టి తాగాడంట. సావగొడుతున్నాడు ఇవాళ. ఏం చేస్తున్నారండి? మిమ్మల్ని ఎలా లేపుకెళ్ళాలో ఆలోచిస్తున్నాను. మీరు? నేను కూడా ఎలా లేపుకెళ్ళాలని ఆలోచిస్తున్నానండి. మరి మీరు? నేను మాత్రం జిమ్కి వెళ్ళాలని ఆలోచిస్తాను, నేను ఎలా లేపుకెళ్ళాలని ఆలోచిస్తాను. ఏంటి సంగతిలో ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? డాన్స్ నేర్పిస్తానండి. వీణ స్టెప్ లేదు, వీల్ చైర్ స్టెప్. మా అమ్మాయి కూడా నాలాగే కళా పోషకురాలు. కళల గురించి మీ ఇద్దరే మాట్లాడుకోవాలి. దానిది ప్రేత కళ, నీది కామ కళ. నా నృత్య ప్రదర్శన చూసుండు. మీ ఆ ప్రదర్శనలు చూసాం కానీ నృత్య ప్రదర్శన మేమెక్కడా చూడలేదండి. మీరు వెళ్ళండి, మీరు ఉంటే సిగ్గుతో నేను డాన్స్ నేర్చుకోలేను. అవునవును, పాప సిగ్గుపడుతుంది. మా అమ్మాయి వచ్చి నా పోలికి ఎవరన్నా ఉంటే ఎంత సిగ్గు. ఇంకా లేదు, ఎలా ఏంట్రా? మేకప్ కిట్ మర్చిపోయానండి. ఈ టైంలో మేకప్ వేసుకుంటే మాత్రం నిర్మలమ్మ నిత్యం ఏమైందంటే అలా భీముడు అనుష్కాన్ని తీసుకుని అడవికి బయలుదేరాడు. ఏం జరుగుతుంది? అంటే మేము నాటకం రిహార్సల్ చేసుకుంటామండి. భీముడితో అనుష్క ఎలా వెళ్తది? ఏం చేయకుండా మీరు చెక్కులు తీసుకెళ్ళినప్పుడు భీము అనుష్క తీసుకెళ్ళడా? వెళ్తది. చీకటి పడినది, బాగా పడుకుందాం. అరే అమ్మాయి నేను లేపుకొని వచ్చారండి.
అమ్మాయి నేను లేపుకొచ్చాను రండి. ఒరే అమ్మాయి నేను లేపుకొచ్చాను రా. ఒరే ఒక్క అమ్మాయిని ఇంతమంది ఎలా లేపుకొస్తారా? ఎక్కడున్నారు మీరు? నా ఇంటికి వచ్చి నా కూతునే లేపుపోతారా? నీకు నా నృత్య ప్రదర్శన చూపెట్టాల్సిందేరా. ఈ రోజు అనసూయ గారు నా వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నారండి. ఏమే అది అమ్మో ఏమో అది అనసూయ గారు ఇందులో మొగుడు పిల్లల రిలేషన్ ఎక్కడ చచ్చింది? అదే యాంకర్ టీమ్ లీడర్ రిలేషన్. అది ఏంటి? అది ఏమండి అని పిలవండి. ఏమండి? ఏది ఇంకొకసారి పిలవరా? ఏమండి? అయ్యో బాబోయ్, బాడీ అంతా ఏదో అయోమయంగా ఉంది. అంతంటే ఏదో రామ్ గోపాల్ వర్మ గారు అన్నమయ్య తీసినట్టు, రాఘవేంద్రరావు గారు రక్త చరిత్ర తీసినట్టు. సర్లే పక్కరా. ఏంటో ఏదో 10 అంతస్తుల మేడ కింద 10వ తరగతి పిల్లలా ఉన్నా. సర్లేండి, ఏంటి సంగతులు? ఏంటి అది అలా అయిపోయావు? జల్లికట్టు ఆటలో పెద్ద పెద్ద వాటిని కూడా లొంగ తీసుకుంటాం, కానీ తాలికట్టు ఆటలో ఇలా చిన్న చిన్న వాటికి కూడా లొంగిపోతుంటాం. ఏంటి అది ఇంత స్లో అయిపోయావు? ఈ టైంలో హైపరాది లాగా ఫాస్ట్ గా వెళ్ళటం కంటే చమ్మక్ చంద్ర లాగా ఆలోచించి వెళ్ళటం బెటర్. సర్లేండి, వదలండి. నేను వచ్చింత సేపు అయింది, ఇంత మంచి చీర కట్టుకున్నాను, పొగడరేంటి? అబ్బా, ఇది మాత్రం మర్చిపోరండి. విమానంలోంచి కూలిపోతూ కింద పడుతున్నప్పుడు కూడా ఇలా పొగడాలి. ఆహా, ఎంత బాగా పడుతున్నావు. అలిగింది. పెళ్ళాం అలక, బావి మీద గిలక రెండు ఒకటే. సర్లే అని వదిలేసాం అనుకో, బిందెతో పాటు మనం కూడా బావిలోకి వెళ్తాం. తోసినా తోసేస్తారు. సర్లే, నా తోడలుడు గాడు ఎక్కడ ఇంతకీ? ఏంట్రా కుపుసం విడిచిన తాచుపాములాగా తెగ మెలికలు తిరుగుతున్నావు? ఏంట్రా? మావిడ ఏంటి అదే మాట పదే పదే చెప్తారు? మళ్ళీ అలాంటి ఆపర్చునిటీ వస్తుందా ఏంటి? ఇంకేంటి సుధీర్? ఏంటి సుధీర్, 1000 వీణలు ఒకేసారి మోగించినట్టుందా? వడిసిపెట్టు. అమ్మా అది ఒడిసిపెట్టు కాదమ్మా, విడిచిపెట్టు. ఏంటో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయారు అనుకున్నా, ఈ రూపంలో ఇంకా ఎక్కడే తిరుగుతున్నారు. వద్దు, కాసేపు చెయ్యి ఇలాగే పట్టుకుంటా, కాదనుకో కాలం కాలు పట్టుకుంటా. చూసి నేర్చుకోండి. ఏంటి నేర్చుకునేది? ఆవిడ తెలుగు, వాడి కరువా? బ్యూటీ పార్లర్ నేను పర్స్ మర్చిపోయి వెళ్ళి తీసుకొని రా. ఆల్రెడీ నేను వాళ్ళకి ఫోన్ చేసి వెళ్ళి తీసుకొచ్చామ్మా. నీ నంబర్ వాళ్ళకి ఎలా తెలుసు? నువ్వు బ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేసావు, ఇటు బ్యూటిషియన్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఏమంటే సుధీర్ అలాంటి వాడా? కంట్రోల్లో పెడితేనే అలా ఉన్నాడు. స్వేచ్ఛగా వదిలేస్తే హైదరాబాద్ లో ప్రతి సందును ఒక చైనా చేస్తాడు. సారీ చెప్పు. సారీ. మెల్లిగా చెప్తున్నావు, ప్రపంచాన్ని మొత్తానికి వినిపించినట్టు చెప్పు. సారీ. చబ్బులే చెప్తున్నావు, అందరికి వినిపించినట్టు చెప్పు. నా ప్రపంచం నువ్వే కదా. ఒరే, ఇప్పటిదాకా నువ్వు నా బ్రదర్ అనుకున్నారా? ఈ ఒక్క బిస్కెట్ తో నువ్వు కిరాకార్పి కజిన్ బ్రదర్ అయ్యావురా. వెళ్ళి నా మేకప్ కిట్ తీసుకురండి. 2 రోజుల క్రితమే కదా తెచ్చాను. అయిపోయింది. మీరు మేకప్ వేస్తున్నారా, ఇంటి పైకప్ వేస్తున్నారే? మేకప్ కిట్ 2 రోజుల్లో అయిపోవటం ఏంటి రోజా గారు? అయినా మీతో ఎందుకు చెప్తున్నాను, మీది మధ్యాహ్నానికి అయిపోద్ది కదా. సరే, నా కోసం లిప్స్టిక్ తీసుకొని రా. లిప్స్టిక్ 100 రూపీస్ వేస్ట్ రష్మి. 100 గా ఏమొస్తుంది? అందుకే ఒక 20 యాడ్ చేసి 120తో బుట్ట మల్లెపూలు తెచ్చా. చూసి నేర్చుకోండి. వాడు పాతాల భైరవిలో మాంత్రికులు లాంటోడు. ఈ పూలు, నిమ్మకాయలు, పులిహార సామాగ్రి ఎప్పుడు వాడి దగ్గరే ఉంటది. లిప్స్టిక్ తెమ్మంటే మల్లెపూలు తీసుకొని వస్తావా? మేకప్ కిట్ తెమ్మంటే జోక్లు వేస్తారా? ఏంటే పైకొచ్చి మామూలుగా ఉండదు మీకు. ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన, మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన.
వాడేడి ఎక్కడ తెచ్చావు? వస్తున్నానే. ఏది బిడ్డ ఎందుకు ఏడుస్తున్నారు? అమ్మో చూసారండి ఎలా ప్లేట్ తిప్పారో. ప్లేట్ తిప్పడంలో పొలిటీషియన్స్ 2వ స్థానంలో ఉంటే పిల్లలు 1వ స్థానంలో ఉన్నారండి. మంచితనం 1% కూడా మంచితనం లేదు. ఏం మాట్లాడుతున్నావు అల్లుడు? పిల్లలకి మంచితనం లేదా? లేదు. ఎంత మాట, ఎంత మాట. ఏదో పెట్టుకొని వచ్చింది ఇది. పవిత్ర బంధం సినిమాలో వెంకటేష్ బాబు యాక్సిడెంట్ అయి బెడ్ మీద పడుకుంటే కాళేశు దాసి కరణేశు మంత్రి అనుకుంటూ సొంత భార్యలకు సేవలు చేసినది సౌందర్యాది ఏతనం, మంచితనం. శుభలగ్నం సినిమాలో ఆమెని మొగుడు నమ్మేస్తే మొగుడు ఎక్కడా రోడ్డు పాలైపోతాడు అని చెప్పేసి ₹1 ఇచ్చి కొనుక్కుందే ఈ రోజమ్మ ఏతనం, మంచితనం. పిల్లలు మొగుడిని కాల్చుకు తింటారు, వేపుకు తింటారు, కోసుకు తింటారు అని చెప్పేసి మగాళ్ళు మా మీద నిందలేస్తున్నారు. ఎంత అజ్ఞాతము, ఎంత అవివేకము, ఎంతటి నోటి దూలా. మేము లేకపోతే మీ జీవితానికి అర్థం లేదు, మేము లేకపోతే మీ జీవితంలో కిక్కే లేదు, మే జీవితం లేకపోతే మీ జీవితంలో ఏమీ లేవు. ఎనీ డౌట్? అన్ని డౌట్లే. చూడు సైలెంట్ గా ఉన్నావే. నీవు సైలెంట్ గా ఉంటే నా చేతిలో పెట్టుకుంది ఇది అని అందరు అనుకోరు. ఏదైనా మాట్లాడు. తింటాగా తింటాగా. అది తింటాగా తింటాగా కాదు, అంతేగా అంతేగా అంతేగా. ఏటల్లుడు మా కూతురు ఇద్దరు ఎందుకు కొట్టారు? మేము ఎక్కడ కొట్టామన్నా? కొట్టకపోతే నా కూతురు ఇద్దరు ఎందుకు ఏడుస్తారు? వాళ్ళు పానీపూరి తింటుండగా పూరి పగిలిందని కూడా ఏడుస్తారు. వాళ్ళు ఏడుపులు నమ్ముతారా మీరు? అత్త ఏంటి ఇందాని చూస్తున్నావు అరుస్తున్నావు? నాతో పెట్టుకోవద్దు, మామూలు ఉండదు. ఏంట్రా అరుతుంటే వినిపించుకోదేంటి? అది వినిపించుకోపోవటం కదరా, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడడానికి ఇంకో ఛాన్స్ ఇచ్చింది. ఏం మాట్లాడతాం? సారీ. సిగ్గులేదా మీకు? పెళ్లి కాకముందు మమ్మల్ని అందరూ ప్రేమిస్తారు కదరా, పెళ్లి అయిన తర్వాత ప్రేమించడానికి ఏ రోగం వచ్చిందిరా మీకు? గంజి తాగేవాడు బెంజెక్కుతాడు కానీ బెంజెక్కినోడు గంజి తాగుతాడు అత్త. అమ్మా మీ మగాళ్ళందరూ మేము చెప్పింది చేయాలి. మూసుకొని బట్టలు ఉతకండి ఇద్దరు కలిసి. బట్టలు ఉతకాల? నువ్వు బయటికి వెళ్ళి లోతు కాయగూరలు తీసుకొని రా. లోతు లోతు కాయగూరలా? లేత లేత ఈ లోతు లోతు కూరగాయలేంటి? ఈ అత్తని కాపురాలు చేయకుండా కంట్రోల్ చేస్తదంట. ఏ కాపురాలు లేకపోతే మేము కంట్రోల్లో ఉండవా? అమ్మో మల్లెపూలు వేస్ట్ అయిపోతాయి. అల్లుడు పట్టు ఎందుకో కొంచెం టైట్ గా ఉంది. ఎందుకు ఉండదు? ఎంత ఇష్టమైతే మాత్రం కుండ బిర్యానీ కుండతో సహా తింటామంటారా? ఇప్పుడు వాళ్ళని మా దారికి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ మల్లెపూలు ఏం చేయాలి? ఒరే నీ బుట్టకి నీకు దండం రాని ఆవేశం చూస్తుంటే నాతో లేడీ గట్ట పేయించేలా ఉన్నావు. వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఎలాగ కూతుర్ని సైడ్ చేసేస్తే మెట్రో పిల్లర్నైనా పక్క జరపచ్చు కానీ పిల్లల మైండ్ లో వాళ్ళ అమ్మ రాసిన ప్రోగ్రామ్ ఎవడూ మార్చలేదు. ఇప్పుడు ఏం చేద్దాంరా? మల్లెపూలు ఏం బట్టలు ఉతుకుదాం పదా, బట్టలు ఉతుకుదాండా. అరే సుధీర్, ఎలా ఉందిరా లైఫ్? అర్థం కావట్లే. అదేంట్రా బయట నుంచి చూడడానికి మీ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబంలో కనపడుతుందిగా. పైకి ఎస్వి కృష్ణారెడ్డి గారి కుటుంబ కథా చిత్రం ఉంటది, లోపలికి వెళ్ళి శ్యాంప్రసాద్ రెడ్డి గారి అరుంధతి చిత్రం ఉంటది. అయినా పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి కదరా? పెళ్లిళ్ళు స్వర్గంలోనే జరుగుతాయిరా, కానీ కాపురాలు నరకంలో జరుగుతాయి. నీకు అర్థం కావట్లా? అంటే పెళ్లి చేసుకోవడం వేస్టా? మామూలు వేస్ట్ కాదు, బుట్ట మల్లెపూలు వేస్ట్ అయిపోతాయి. ఏది వేస్ట్ అయినా పర్లేదు కానీ మల్లెపూలు మాత్రం వేస్ట్ అవ్వకూడదు. నేను చేసుకోను పెళ్లి. ఎవడి ఫ్లోలో వాడు ఉన్నాడబ్బా. ఏంటో కానీ ఏమండి, మా తమ్ముడు మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటున్నాడు. తమ్ముడా? అవును బావా. తాత వయసు పెట్టుకుని తమ్ముడు. పెళ్ళాము అత్త ఈ టార్చర్ల కంటే కూడా వీడు బావా అంటారు చూసి, అది పెద్ద టార్చర్ అండి. ఏంటండి అలా అంటారు? మా తమ్ముడు కాబట్టి అన్నారు, అదే మీ తమ్ముడు అయితే అంటారా ఇలాగా? వాడు ఎవడ తమ్ముడైనా ఇలాగే అంటారు. నాకు కూడా అలా అనిపించింది. నీకెందుకు అనిపించింది? మీరిద్దరు చూడడానికి పోలికలు అక్క తమ్ముళ్ళలాగే ఉంటారు. నోరు మీరు అదైతుడా. చూడండి మేము ముగ్గురు ఎంత ముచ్చటగా ఉన్నాం. ఎవరైనా బంగారు నగలు కొంటే వెండికాయని గిఫ్ట్ గా ఇస్తారు, మాకేంటూ కుంకుడుకాయని గిఫ్ట్ గా ఇచ్చారు. ఊరుకోండి, వాడు బంగారం. ఆ బంగారమే, కాకపోతే తయారు చేసింది కాదు, తవ్వకాల్లో బయటపడింది. ఏదో అడుగుతాన్నావుగా, అడుగు. నా పోలికలతో నాకు మేనల్లుడు కావాలి. ఒరే ఒకవేళ వాడు పుట్టినా నీకు మనవడు అవుతాడే తప్ప మేనల్లుడు అవడు. నువ్వు లోపల మా తమ్ముడు అంత మాట అంటారా? అత్త బట్టలు ఉతికిస్తాం, మల్లెపూలు రెడీ. ఏంటి మరి?
ఏ మనుషులరా మీరు? ఆ సూరమ్మ తల్లుడిని చూడండిరా. ఇద్దరు అల్లుడు జాబ్ సంపాదించుకొని ఫారెన్ కి వెళ్ళారు. మీరు కూడా వెళ్ళి చావచ్చుగా. ఆ పక్కింటి సుబ్బారావు వాళ్ళ అత్త క్యాన్సర్ వచ్చి పైకి వెళ్ళింది, నువ్వు వెళ్ళి చావచ్చుగా. నువ్వు కూడా పక్కొచ్చే. మేము ముగ్గురం ఒకటైపోయాం. మీ ముగ్గురు తాట తీస్తాం ఈసారి. మీ మనసులు మారిపోయాయండి. ఆ పాలించే ప్రభుత్వాలు 5 ఏళ్ళకి ఒకసారి మారిపోతున్నాయి. బొక్కలో మనసు మారకుండా ఉంటదా ఏంటి? మేము కూడా తెలివి మీరిపోయాం. మీ సంగతి తేలుస్తాం. హలో, నమస్కారం సద్దాం హుసేన్ గారు. నమస్తే సార్. అత్త మమ్మల్ని తంటారా? ఇంట్లో అడుగు పెడితే అప్పుడు అడుగు. ఏడ్చారు ఎదవల్లారా. రాత్రి అయిందనుకో పెంపుడు కుక్కలాగా అనుకుంటూ గదిలోకి వస్తారు. మీరు ఇంట్లో అడుగు పెట్టారంట. రెండు బిడ్డలారా, మన సమస్యను సాల్వ్ చేయాలంటే మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. అవును, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. మగాళ్ళము మొగుళ్ళు అని కూడా చూడకుండా మమ్మల్ని ఇన్ని బాధలు పెడుతున్నారేంటి సార్? కట్టప్ప వెన్నుపోటు కంటే కట్టుకుందని వెన్నుపోటు చాలా డేంజర్. అమ్మో సార్, మీరు ఇలా అంటాం ఏంటి సార్? ఏదో నాకేదో పెద్దరికి విద్ద నా దగ్గరికి వచ్చారు కానీ నేనెవరు చెప్పుకోమంటారయ్యా? సార్ ఇప్పుడు మేము ఏం చేయాలి సార్? తీసుకొని హిమాలయాలకి తపస్సు చేసుకోండి. వీడు హిమాలయాలకు వెళ్తే వీడి వేడికి అవి కూడా కరిగిపోతాయి సార్. హిమాలయాలు నేను మల్లెపూలు తీసుకొని వస్తాను. ఒరే హిమాలయాలకు కూడా బుట్ట మల్లెపూలు ఎందుకు రాని? మల్లె నేను హైపరాది వాళ్ళ అబ్బాయిని సార్. అచ్చం నాకు మా నాన్న పోలికలే వచ్చినాయి. సుడిగాలి సుధీర్ వాళ్ళ అబ్బాయి. నాకు అన్ని మా నాన్న పోలికలే వచ్చాయి. మీ నాన్నవి నీవి పోలికలు అంటారు, కోరికలు అంటారు. ఏ దూరం వెళ్ళిపోతారా ఏంటి? మీ నాన్న అభికి వెన్నుపోటు పొడిచాడు. మీ నాన్న వేణుకు మాత్రం పచ్చబొట్టు పొడిచాడే ఏంటి? మా నాన్నకి మీ నాన్న కంపారిజన్ ఏంట్రా? అయ్యో సార్, మీ నాన్నలతో మా నాన్న కంపారిజన్ ఏంటి సార్? మీ నాన్న పులిహార కలపటంలో దిట్ట, మా నాన్న ఇంకా నిమ్మకాయ పిండే దగ్గరే ఉన్నాడు. మా నాన్న షూటింగ్ అయిపోతే ఇంటికి వెళ్తాడు. మా నాన్న ఇంటికి వెళ్తాడు కానీ మీ ఇంటికి వెళ్ళడు. అది అక్కడ పాయింట్. మా నాన్న 3 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాడు పరువు. మీ నాన్న 5 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాడు కరువు. ఫైనల్ గా మా నాన్న పులి. మీ నాన్న కూడా పులే, కాకపోతే పక్కన రాజా ఉంటది. అంటే పులిరాజా అంటే నేను చిన్న పులిరాజా. మా నాన్న దొరికాడు, మీ నాన్న దొరకలేదురా. మీ నాన్న రాశులన్నీ తవ్వితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గురువు అయిపోతాడు మీ నాన్న. సర్లేరా, మనకు గొడవ ఎందుకు కానీ ఆ స్కూల్ బస్సు ఏదో వస్తుంది కదా. అరే అయ్యో పిల్లలు పడిపోయినట్టున్నారే. ఇంకెంతసేపు చూసుకుంటారా? నన్ను కూడా నీళ్ళు కొట్టి లేపమను. నువ్వు సుధీర్ వాళ్ళ అబ్బాయివేగా, ఆ పాటలు ఏంట్రా ఈ ఏజ్ లో? మరి నాన్న నాగరాజు అయితే కొడుకు కొండపల్లి రాజు అవుతాడా? కొడుకు కూడా నాగరాజు అవుతాడు. కాట్రాజు అవుతాడు. గ్రీకు శిల్పం, అజంతా శిల్పం ఇవన్నీ వింటమే గానీ ఫస్ట్ టైం చూస్తున్నా నేను. అబ్బా, నేను కూడా సద్దాం హుస్సేన్ పెయింటింగ్స్ కన్నా అందంగా ఉంది. ఎవరు? సద్దాం హుస్సేన్ కాదురా, ఎంఎఫ్ హుస్సేన్ రా. నీ కరువులో పేర్లు కూడా మర్చిపోతున్నావా? ఎందుకో నాకు అనసూయ చాలా బాగా నచ్చిందిరా. నాకు కూడా బాగా నచ్చింది. మీ సిచ్యువేషన్ నాకు బాగా అర్థమైంది. ఓ పని చేద్దాం, మీ ఇద్దట్లో ఎవరైతే క్లాస్ ఫస్ట్ వస్తారో వాళ్ళకి నేను ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తాను. ఇంట్రెస్టింగ్ మ్యాటర్? ఓకే, నేనే ఫస్ట్ వస్తా. కాదు, నేను ఫస్ట్ వస్తా. ఆ పనిలో ఉండండి. ఫస్ట్ రావాలంటే ముందు మన స్కూల్కి వెళ్ళాలి. వెళ్దాం పద. ఈ స్కూల్ ఏంటో అసలు అర్థం కావు. సెలవులు ఇలా వచ్చే లోపే వెళ్ళిపోతారా? నాకు తెలిసి సెలవులు కూడా చైనా వాళ్ళు కనిపెట్టారు అనుకుంటా సార్. ఎక్కువసేపు ఉండవు ఏంటో. వాళ్ళ పిల్లలు మన ఇంకా పిల్లలేరు, ఇంకా రావాలి కదా. ఆహా, స్కూల్ డ్రెస్ వేసుకుని డాన్సర్ లాగా భలే ఉన్నారా.
అన్నట్టు చెప్పడం మర్చిపోయా, వీడు దొరబాబు కొడుకు జూనియర్ దొరబాబు. మరి ఈడేంటి ఉప్మా కలుపుతున్నాడు? వాడు ఉప్మా పనులు చేస్తున్నాడని నువ్వు అడుగుతున్నావా? జ్యోతిలక్ష్మి జయమాలిని అడిగిందంట ఏంటి డాన్స్ అని. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది, కావాలంటే చూడు. నీ జీవితం తెలియాలంటే తెరవాల్సింది పుస్తకాలు కదరా, పెన్ డ్రైవ్. అవి తెలిస్తే తెలుస్తాయి. అందుకే ఈడేవాడు వాళ్ళ నాన్న పేరు చెప్పేంత పేరు వాడికి ఇంకా రాలేదు. సరే గానీ మీ అందరూ బాగోవాలని గుడికి వెళ్ళి పూజ చేయించుకుని వస్తున్నారా? అబ్బో ఈ మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. అసలు మన అబ్బాయిలందరూ ఇలా గుడికి ఎందుకు వెళ్తారా? ఏముందిరా, అందమైన అనుకోగా ఉండే భార్య రావాలని కోరుకోవడానికి. మరి అంకుల్ ఎందుకు వెళ్తారు? మేమేం అడిగావు నువ్వేమి ఇచ్చావు అని అడగడానికి వెళ్తుంటారు. నాకు ఆ ప్రాబ్లం లేదు లేరా, నాకు శాంతి దొరికింది. ఫ్యూచర్ లో దీన్నే పెళ్లి చేసుకోవాలన్నా. మాకు మాత్రం ఫ్యూచర్ లో మాకు మాత్రం పెళ్ళవద్దా, నేను దీన్నే చేసుకుంటాను. ఎందుకు గొడవ పడతారు? మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే మన జాతకాలు కలవాలి. ఒక్కసారి వాళ్ళిద్దరు వాట్సాప్ చెక్ చేయి, ఎవరి జాతకం ఏంటో తెలిసిపోద్ది అంటనే. మన వెళ్ళి కూర్చుందా పదండ్రా. ఊరు వాళ్ళు ఏంటి ఎలా చేస్తున్నారు? మాస్టర్ ఏమనరా? మాస్టర్ ఆల్రెడీ అబ్బాయిలు బ్రైట్ స్టూడెంట్సే, కాకపోతే అమ్మాయిలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. ఒకసారి వాళ్ళ అమ్మలకి లెటర్ రాశారు. మరి వాళ్ళ అమ్మలు ఏం చేశారు? ఏదైనా సజెషన్ ఉంటే ఇవ్వండి, వాళ్ళ నాన్నలు కూడా అలాంటి వాళ్ళే అని వాళ్ళు తిరిగి లెటర్ రాశారు. అది నువ్వు మాట వస్తే నా మీదకి వస్తున్నావు. ఏ మిగతావు అంతకు ముందు అనేవాడు కదా, ఇటు పక్క షారుఖ్ ఖాన్ ఇటు పక్క మహేష్ బాబు. అర్థం కావట్లేదా? ఒకవైపు షారుఖ్ ఖాన్, ఒకవైపు సల్మాన్ ఖాన్, మధ్యలో మహేష్ బాబు. ఇప్పుడు ఎవరో లేరు ఎకరాలు తప్ప. ఆ హెయిర్ స్టైల్ ఏంట్రా? ఆ జుట్టు ఎందుకు పెంచావు? ఆ జుట్టు ఎందుకు పెంచారా? నేనేమన్నా నీళ్లు పోసి పెంచానంటే అది పెరుగుతుంది, నన్ను ఏం చేయమంటారు? సుధీర్ సార్ ఒంట్లో బాగాలేదన్నావు, డాక్టర్ సర్టిఫికెట్ తెమ్మని తెచ్చావా? పాప నేను అంత కష్టపడి చదువుకున్న సర్టిఫికేట్ నేను ఎలా అడిగి తీసుకొస్తా సార్? నేను అడిగింది ఆ సర్టిఫికెట్ కాదురా, నేను అడిగింది ఆ సర్టిఫికెట్. కరెక్ట్ సమాధానం చెప్పు. మీరు దెబ్బలకి ఇచ్చే రియాక్షన్ చాలా బాగున్నాయి. నాగబాబు గారు, రోజా గారు అన్నారు అందుకని. అరే దొరబాబు, నీ గురించి చెప్పు. నా గురించి చెప్పడానికి ఏముంది సార్, మా వ్యవసాయ కుటుంబం. అవునా? నేను ఏదైనా సరే నువ్వు ఇంగ్లీష్ లోనే చెప్పాలరా. అలాగేనండి. మీ అమ్మగారి పేరు? ఫుల్ రైస్ అండి. అదేంట్రా? అన్నపూర్ణ. అన్నపూర్ణ. ఆల్ ఆఫ్ యూ లుక్ అట్ ద బోర్డ్. ఈ రోజు మన లెసన్ బాంబు పేలులు. హిరోషిమా నాగసాకిపై బాంబులు వేయటం వల్ల అత్యంత కరువు ప్రాంతంగా ఏర్పడింది. ఊరుకోండి సార్, అంతకంటే కరువు ప్రాంతం అది. అది చూడండి అక్కడ. ఎక్కడ? అదిగో. ఏంట్రా? ఏం చేస్తాను? ఇరిగిపోతున్నాయి సార్ కొడుతుంటే. ఏమవుతావు అనుకున్నావురా నువ్వు? నీ గోల్ ఏంట్రా? ఏం అవుతుంది కదా సార్? ప్రాబ్లం అవుతుందిగా. ప్రాబ్లం ఏంట్రా చెప్పు. నా గోల్ అదే సార్. అదే అంటే నీ గోల్ ఏంట్రా? నాకంటూ గోల్ అంటే రాహుల్ గాంధీ గారి పెళ్లిలో సల్మాన్ ఖాన్ గారి భార్యతో మన్మోహన్ సింగ్ గారు మాట్లాడుతుండగా చూడాలని నా కోరిక సార్. అది ఎప్పటికీ జరగదు. మళ్ళీ చెప్పు సరే. రాహుల్ గాంధీ గారి పెళ్లిలో సల్మాన్ ఖాన్ గారి భార్యతో మన్మోహన్ సింగ్ గారు మాట్లాడుతారు. అది కాదురా, ఫ్యూచర్ లో ఏమవుతావు? 30 రోజుల్లో హిందీ నేర్చుకోవడం అలా ఉంటాయి కదా సార్, అలాగే 30 రోజుల్లో సుధీర్ని చేయడం ఎలా అని ఒక కోచింగ్ సెంటర్ పెడతాను సార్. నేను జాయిన్ అవ్వచ్చా? అరే కోచింగ్ ఇవ్వాల్సిందే, నువ్వు జాయిన్ అవ్వటువంటి కూర్చో. మీ అందరిలోకెల్లా నాకెందుకో శాంతే చాలా తెలివైందని. అమ్మో మామూలు తెలివైంది కదా, బొంబాయి రావదామంటే బొంబాయి దాకా వెళ్ళి వస్తుంది అది. కొన్ని జనరల్ క్వశ్చన్లు వేస్తా. శాటిలైట్ ఎవరు పంపించారు? చెప్పు, నువ్వు బాగా చెప్తావు కదా శాటిలైట్ల గురించి. శాటిలైట్ ఆయనకి శాటిలైట్ ట్యూబ్ లైట్లు తెలియదు సార్. ఫస్ట్ టైం మిషన్ ఎవరు పంపారని అడగని చెప్తాడు. చెప్తా సార్. ఫస్ట్ మిషన్, సెకండ్ మిషన్, ఎనీ మిషన్. మై ఫాదర్ సుధీర్. మీకు ఆది మానవుల గురించి తెలుసా? ఆది మానవులు అంటే ఎవరు సార్? పూర్వకాలంలో అడవుల్లో బట్టలు లేకుండా ఉండేవారా? అయితే వాళ్ళని వాడు నిన్నే చూశాడు సార్. వాడు. నువ్వు చూసావా? ఎక్కడ చూసారా? చూశాడు సార్. చూసుకోండి. ఏంటి ఇంత నుంచి గోగుతున్నావు? ఆయన గొట్టంగా నా పక్కన కూర్చోబెట్టారు. ఎవరిని పట్టుకుని గొట్టం అంటున్నావు? లేడీ గట్టపులో ఉన్న కిరా కార్పిని ఆసం అప్పిని ఏకకాలంలో గట్టం చేయగలడు. వాడు గొట్టం ఏంటి? నువ్వు మధ్య మధ్యలో లేసి నీ డౌట్స్ ఏంటి అసలు? లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాథమెటికల్ లాజికల్ క్వశ్చన్. దివ్య 30 కిలోమీటర్ల స్పీడ్ తో స్కూటీ మీద అమీర్పేట వెళ్తుంది. 50 కిలోమీటర్ల స్పీడ్ తో మోహిత్ కార్ లో అమీర్పేట వెళ్తున్నాడు. వీళ్ళిద్దరు ఎప్పుడు ఎక్కడ కలుస్తారు? సాయంత్రం 6 గంటలకు కృష్ణకాంత్ పార్క్ లో సార్.
నీకు మ్యాథ్స్ బాగా వచ్చు అనుకుంటా. వచ్చు సార్. నీ దగ్గర 8 మామిడి పళ్ళు ఉన్నాయి. అవును సార్. అందులో 6 కుళ్ళిపోయి 2 బాగున్నాయి. ఇప్పుడు ఎన్ని పళ్ళతో జ్యూస్ చేస్తావు? నేను 8 పళ్ళతోనే జ్యూస్ చేస్తానండి. 8 పళ్ళతో ఎలా చేస్తావు? అంటే వాడికి ఉత్పత్తి చేయటమే కానీ వృధా చేయటం తెలియదు సార్. ఈ రోజు మీ సంగతి ఏదో రిజల్ట్ చెప్పాక తెలుస్తా. అదే మాకు కావాలి సార్. అవును, ఆల్రెడీ మా భవిష్యత్తు అక్కడ ఆధారపడింది. ఏదో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తానంది. హలో మా డిమాండ్స్ అన్ని ఇప్పటికిప్పుడు మీరు క్లియర్ చేయలేదు. ఈ స్కూల్ మీద బాంబేసి అందరిని చంపారు. ప్లీజ్ సార్, ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉన్నది. అయిపోయిన తర్వాత మీరు బాంబులు వేసుకోండి సార్, ఏదేం చేసుకోండి. ఎలా కనబడుతున్నారా నేను మీకు? అసలు కనిపిస్తేనే కదా సార్ ఎలా కనబడతారు చెప్పడానికి. ఏరా మంచి జోకా? కాదు కదా, నువ్వు వేసావు కదా, అది మంచి జోక్. హలో ఏంటి తీర్చరా నా కోరికలేవి? మిమ్మల్ని ఎలా కాదురా బాంబేసాడు. అరే నువ్వు కూడా రాసుకోరా. నేను రాసుకున్నా ఆల్రెడీ. రాసుకున్నావా? తెలియట్లేదు. కలర్ లో కలిసిపోయింది. ఆ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే లేట్ చేయద్దు. ఐదాకి వచ్చిందంటే అయిపోయినట్టే. నవ్వవయ్య బాబు నీ సొమ్మేం పోతుంది, నీ సొగ్గేం పోతుంది, నీ సొమ్మేం పోతుంది, నీ సొగ్గేం పోతుంది. నువ్వు ఆ రాధను కూడా లవ్ చేస్తున్నావు. నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు నేను నీతో ఏం చెప్పాను? ఐ లవ్ యూ టూ అని మరి ఆ చెప్పావు. 2లో రాధ కూడా ఉందో చూసుకోవాలి నువ్వే. ఇదంతా కాదు, నేనైతే నిన్ను పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోదాం అనుకున్నా. నాకు ఎందుకో నేను చూస్తే ఈ షోలో సెటిల్ అవుదామని వచ్చినట్టున్నావు. ఎలాగో షో గురించి వచ్చింది కాబట్టి నేను ఒకటి అడుగుతా. జడ్జెస్ దృష్టిలో పడాలంటే ఏం చేయాలి? అంత ఆలోచించుకు ఆల్రెడీ మనోగర్ దృష్టిలో పడ్డావు. తెగ చూసేస్తున్నాడు వచ్చిన దగ్గర నుంచి. మను గారు పిలిచి మాట్లాడాలి అంటే ఏం చేయాలి? వెనక్కి తిరిగి చూడకుండా పారిపోవాలి, లేకపోతే వెనకనకే తిరిగి వేస్తున్నాడు. మరి రష్మి లాగా పేరు తెచ్చుకోవాలంటే ముందు ఆవిడ తెచ్చుకోవాలి, తర్వాత నువ్వు తెచ్చుకోవాలి. నేను ఈ స్కుట్ ఇంకా చూడట్లే. ఇది జోక్, దీనికి నవ్వట్లేదు ఆవిడ. చూసావా? పెళ్లి చేసుకుందావా? నన్ను పెళ్లి చేసుకోవాలంటే ముందు మా అక్కకి పెళ్లి అవ్వాలి. ఏమైంది? ఏదో ఫోన్ వస్తున్నట్టుంది. హలో, అవునా? ఏమైంది? అరే అలా ఎలా? సగంలో దిగిపోమన్నారా? నిన్ను అంత ఇస్తున్నావు. అలా కాదు, అది మా అక్క ఎవరితోనో లేచిపోయిందంట. ఎలా లేచిపోయిందో ఏంటో, ఆవిడ ఎక్కడ ఉంది ఎంతకి? చిలక ఏ తోడు లేక బొమ్మ ఒంటరి నడక. ఆటలేసేవాడికి రేచేకట ఎలకన పెట్టుకొని చిలకంటాడేంటి వాడు? అది మా అక్క. అరిగిపోయిన చింత పెక్కలాగుంది ఇది నీకు అక్క. దీని వల్ల ఈ స్పెషల్ స్కిట్టే బొక్క. ఇది ఉంటే నేను స్టేజ్ అక్క నీ. అసలు ఏమైంది? బ్రేక్ కాదు, బ్రోక్. లేదు లేదు, బ్రోకెన్. ఏంటి దీని క్రాకా? క్రాకా? నన్ను వదిలేసి వెళ్ళిపోయాడే, నన్ను చీట్ చేశాడు. అసలు నీ మొహం చూసి ఎలా వచ్చేసాడేవాడు? అంటే ఒకరోజు వీడియో కాల్ చేసి మాట్లాడాడు, లవ్ అన్నాడు. సరేలే కలుద్దాం రమ్మన్నాను. ట్రైన్ లో వచ్చాడు, నన్ను చూసాక దాని కింద తలపెట్టి చచ్చాడు. నువ్వు వీడియో కాల్ లో మాట్లాడినప్పుడు ఆ వీడియో ఏమన్నా కొంచెం బఫర్ అయిందా? ఎగ్జాక్ట్లీ, నీకెలా తెలుసు? ఆ బఫర్ వల్ల వాడు సఫర్ అయ్యాడు. తర్వాత తెలుసుకొని ట్రైన్ తల కింద పెట్టేశాడు. అలా కాదు, అది ఇప్పుడు అది ఇంటికి వెళ్తే మా నాన్న నరికేస్తాడు. అది ఎక్కడే ఉంటే నేను నరికేస్తా. మరి తొందరగా చూసుకుని దాన్ని పంపించేయి. అది నాకు ఒక ఐడియా వచ్చింది. మా అక్కకి బాయ్ ఫ్రెండ్ లాగా నువ్వు వెళ్ళు, మాస్క్ పెట్టుకుని వెళ్ళు. మా నాన్న దగ్గరికి వెళ్ళగానే ఒక 2 తన్నులు తింటారు, లేదా ఒక 2 తిట్లు తిడతాడు, వచ్చేయచ్చు. ప్రాబ్లం సాల్వ్. అంతేనంటావా? అంతే. సరే మళ్ళీ పద. పద మీ ఇంటికి వెళ్దాం పద. అయ్యగారు ఎందుకు అంత బాధగా ఉన్నారు? నా కూతురు చేసిన పనికి చచ్చిపోతున్నాను. ఆ లోపల ఉన్న తుపాకీ తీసుకురా, దాంట్లో 2 గుళ్ళు ఉన్నాయి. ఒకటి తీసి దానికి కాల్చి అవతల పడేస్తాను. మరి రెండోది? ఏదో రోజు మీ అమ్మగారు కూడా ఇంటికి వస్తుంది, దాన్ని కాల్చి పడేస్తాను. అంటే మీ ఆవిడ కూడా? నాన్నగారు నీ మొహం నాకు చూపించుకో. ఆ పిస్టల్ ఎందుకో, దాన్ని కాల్చి అవతల పడేస్తాను. అందుకరా మీ కూతుర్ని చంపడం కాదండి, ఇంత అందగత్తిని, ఇంత అప్సరసని, ఇంత నయనతారలా ఉన్న ఈ వయ్యారిని పొగిడింది చాలు, ముందు పొమ్మను. అవన్నీ చెప్తాను వచ్చేసారా?
ఇక వచ్చాడండి మీ అమ్మాయిని ప్రేమించినోడు. వాడి మొహం నేను చూడను. తప్పు చేయలేదు, ప్రేమించాను. దానికి దీనికి తేడా ఏంటి? ప్రేమించాక తప్పు చేయొచ్చు కానీ తప్పు చేసి ప్రేమించకూడదు. తొక్కలో లాజికల్ చెప్పిన వాడిని నేను చూడను. ముందు ఇంట్లో బయటికి పొమ్మను. అదేంటండి ఒక ముక్కు మొహం లేనో అల్లుడికి ఎట్లా చేసుకుంటావురా? ఒకసారి ముఖం ముక్కు ఇటు తిరిగి చూడండి. చూడండి నేనే. మీరు జబర్దస్త్ లో వస్తారు కదా? ఏం మీరు రావట్లేదా? 6 నిమిషాలని తీసేస్తున్నారా? అమ్మా నువ్వు ఎవరితో లేచిపోతావు ఎందుకు? ఆది అని చెప్పుంటే నేనే పిలిచి పెళ్లి చేసేవాను కదా. నువ్వేం చేస్తావు? పెళ్ళి ఓ 2 పిల్లలు నాకు ఇవ్వాలి. ఆయన ఇద్దరితో ఆగడ ఒక 20 మందిని ఇచ్చేస్తాడు నాకు తెలుసు. ఏంటి సిగ్గుపడుతున్నావా? అంటే నిజమే చెప్తున్నాడు కదా. ఇది కాదు, నేను ఇంటికి రాగానే నన్ను కొట్టి నువ్వు పంపించేయాలి కదా, నాకు వేరే పనులు ఉన్నాయి అక్కడ. అబ్బా ఏ లఫుట్ గాడు వస్తే అదే చేసావు. డ్రై ఫ్రూట్ లంచ్ నువ్వు వస్తే నిన్ను ఎందుకు పంపిస్తాను చెప్పు. కథ కొత్తగా వెళ్తుంది ఏంటి? ఉండనులేండి, వాళ్ళు ముచ్చట పడుతున్నారు. వాళ్ళు పడుతున్నారా నువ్వు పడుతున్నావా? మొత్తాన్ని దాన్ని ఎవడు చేసుకోడు. నా ఆశలు ఆవిరైపోయాను అనుకున్నావు. ఆవిరి పెట్టిస్తావని అనుకోలేదు అల్లుడు. అయ్యగారు నాకు ఎందుకు మళ్ళీ తేడా కొట్టేస్తుందండి. ఒక పాట వేస్తాను, మీరు దానికి డాన్స్ చేస్తే అప్పుడు మేము నమ్ముతాం. అరే ఈ టైంలో పాటలు ఎందుకు? పెద్ద కష్టమేమి కాదండి. ఆ పాటలో ఏముంటాయి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేస్తే చాలు. సరే ఏ బాబా పాట పెట్టమ్మా ఒకసారి. ఆ పాటలో వచ్చిన పాటల్లో ఒక పాట అయినా సరిగా ఉంది నీ దగ్గర? మామూలుగా చెప్పి మాట్లాడుకుందాం. హలో డాక్టర్ గారు, అర్జెంట్ గా ఒక ఆయింట్మెంట్ కావాలండి. దేనికిరా? ఇప్పుడు నువ్వు దాని పెదలు కొరికేస్తావుగా, రాయాలిగా అక్కడ. హలో కార్పెంటర్ గారు, అర్జెంట్ గా ఒక 5 టేకు మంచాలు చెప్పి. 5 ఎందుకురా? ఉంటదా మనసు? ఏంట్రా నీ కోరికలన్నీ నా మీద రుద్దేస్తున్నావు ఏంట్రా? తెప్పించుకోవాలంటే ఒకటే పని, మనం గదిలోకి వెళ్దాం పదా. చూసారా గదిలోకి అన్నాడు. అల్లుడు ఏం చేస్తావో తెలియదు. 9 నెలలు తిరిగే లోపల నా చేతిలో మనవని పెట్టాలా? సర్లే మీరు వెళ్ళండి. ప్లాన్ ప్రకారం నేను వెళ్ళిపోవాలి కదా. ఈ రోజులో పోయిన సెల్ దొరకడమే చాలా కష్టం. అలాంటిది ఒక సెలబ్రిటీ నాకు భర్తగా వస్తానంటే నేను వద్దంటానా? మార్కెట్ లో చాలా మంది ఉన్నారు కదే. మార్కెట్ లో దొరకడానికి అది దూది కాదు, హైపర్ ఆది. అదంతా పక్కన పెట్టండి, రండి. ఎక్కడికి? కమ్రే. ఎక్కడికి రే? గదిలోకి. ఎందుకు? యు హావ్ షయ్యా, యు హావ్ షయ్యా. కమ్రే. ఎక్కడికి రే? గదిలోకి. ఏమే ఉదయమే, ఏమే ఏం చేస్తున్నావే? ఏమే ఓ పైమా ఇన్ని పెట్టుకో నా మీద. పోసిని తన మీద అయ్యా. అది ఏమైంది? ఏమైంది ఇట్రా? నువ్వేనా దీనికి మొగుడుగా పంపంది? పుల్ల ఇసి తిందాం అనుకున్న పుల్ల తినాల్సి వచ్చింది. అయ్యగారు ఎలాగో పెద్ద అమ్మాయికి పెళ్లి అయిపోయింది, చిన్నమ్మాయి ఎలాగో ఖాళీగా ఉంది కదా. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా లేకపోతే హింట్ ఇస్తున్నావురా? ఊరుకోండి, నేను దీనికి జీవితాన్ని ఇస్తానులే గానీ ఆయనకి చెప్తాను. I wanted to go to room and అబ్బో ఏ మూమెంట్ లో అయ్యా బాబోయ్. స్టార్టింగ్ మళ్ళీ పెట్టండి. ఎందుకండి ఒకే పాటని ఎన్నిసార్లు వేస్తారు? ఒక పాట 2 సార్లు వేసినందుకే నువ్వు అంత బోర్ ఫీల్ అయితే ఒకే పిల్లంతో రోజు కాపురం చేసి మేమెంత బోర్ ఫీల్ అవ్వాలి? తగలయ్యా. అందుకే పిల్లం పక్కన ఉన్న పక్కకు చూస్తుంటాం అప్పుడప్పుడు. అంటే అంటే బేసిక్ గా మగాడికి రెగ్యులర్ వాటి మీద కంటే రేర్ గా దొరికే వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటది. అంటే నేను నచ్చలేదా? మీరు ఇంగ్లీష్ పుస్తకం లాంటి వాళ్ళే నచ్చుతారు కానీ అర్థం కారు. ఏమండే పెళ్లి రోజు పొరపాటున అందరూ చూస్తుండగా ఒక్క చుక్క చూపించా అంతే, ఆ తర్వాత జీవితాంతం చుక్కలే. ఇదిగో అలాగే నువ్వు ఇదిగో బిలేటెడ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఏమండి పెళ్ళైన కొత్తలో ఎర్ర గులాబీ ఇచ్చేవారు, ఇప్పుడేటండి తెల్ల గులాబీ? అప్పుడు ప్రేమ కావాలని కోరుకున్నా, ఇప్పుడు శాంతి కావాలని కోరుకుంటున్నా. ఏం చేయమంటారండి? లేకపోతే ఇప్పుడు మామూలుగా పెళ్ళంతా ఇలా నడుము పట్టుకుని మనం సరసం ఆడతాం కదండి, దీన్ని నడుము పట్టుకోవడానికి చెయ్యి జాలగా ఒక రబ్బర్ హ్యాండ్ చేయించుకున్నా. ఇలా పట్టుకుంటా, ఇలా పట్టుకుంటా. ఇంతకీ మన పుత్రరత్నం ఎక్కడా? ఏమే ఓ
వాడు నడుస్తున్నాడా ఈ ఏరియా ఎన్ని గజాలు ఉందని లెక్కేస్తున్నాడా? అలా అనకండి, వీడు మన బంగారు కొండ. వాడు బంగారు కొండ కాదు, చేమకుర్తి గ్రనైట్ కొండ. ఇటు పక్కరా. ఏమండి సినిమాకి వెళ్దామండి? ఎగరికి అందరూ ఎగిరిపోతారు. పక్కకొస్తే అక్షరం మొక్క రాదు. సినిమా అంటే మాత్రం సినిమాకి వెళ్దాం అంటాడు. మొన్న ఎగ్జామ్లు అండి భీముడు బకాసురుని ఎలా చంపాడని 5 పేజీలు రాయమన్నారు. భీముడు బకాసురుని గుద్ది 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 అని 5 పేజీలు రాసి చివరిలో చంపాడని రాశాడు. స్వామి ఊరి మీద కుదిలేయాల్సిన నా ఇంటి మీద కుదిలేవా స్వామి? సరే నేను తయారీ వస్తానండి. పోయినసారి కూడా ఇలాగే సినిమాకి రెడీ అవుతాను, లోపలికి వెళ్ళింది. ఇది రెడీ అయ్యే లోపు ఆ సినిమా టీవీలో వేసేది. ఏమండి జంగిల్ బుక్ సినిమాకి వెళ్దామండి? రోజు మిమ్మల్ని చూస్తాగా మళ్ళీ జంగిల్ బుక్లు ఎందుకు మనకి? వాడిని ఎత్తుకోండి, నేను ఈలోగా ఆటోని పిలుచుకొస్తాను. వాడిని ఎత్తుకుంటే ఆటోను కాదు అంబులెన్స్ని పిలవాలి. పద పద, ఇక్కడే ఉంది కదా థియేటర్, పద. ఏమండి మన అబ్బాయి అలా నెట్టుతుంటే ఎలా అనిపిస్తుందండి? జల్లికట్టు చూసినట్టే ఉంది. నేను చూసుకుంటాను, నువ్వు పక్కరా నాయన. మళ్ళీ ఎందుకు హాల్లో గొడవలు? దేవుడు నీకంటూ బతకడానికి ఒక రోజు ఇచ్చాడు కాబట్టి ప్రార్థన చెయ్యి. పక్కనోడు కూడా బతకాలి కాబట్టి స్నానం చెయ్యి. పక్కలే ఏమండి ఇక్కడ వెయ్యింగ్ మిషన్ ఉంది, నేను వెయిట్ చేసుకోవాలి, చిల్లర ఇవ్వండి. నువ్వు చిల్లరేసి అది ఎక్కితే దాంట్లో ఉన్న చిల్లరంతా బయటకు వస్తుంది. లైన్ అనొచ్చు. ఏమండి నేను మరి సన్నంగా కనబడాలంటే ఏం చేయాలండి? మేము పైకి విమానంలోకి వెళ్ళి కింద చూడాలి. యాహూ, నాకు టికెట్లు దొరికినాయి. నీకు ఎంబీబీఎస్ సీటు దొరకలా, టికెట్ దొరికింది. నేను చిన్న చిన్న వాటికి బాగా సంతోషించేస్తానండి. అవునా? ఇదే అలవాటైంది అనుకో, రేపు గదిలోకి వెళ్ళినందుకే ఆనందపడతావు, వేరే వచ్చి సుఖపడతాడు. ఆ టికెట్ లేవు, 2 కప్పుల సీట్లు, ఒక మామూలు సీటు. 2 కప్పుల సీట్లు దేనికండి? నీకొకటి అబ్బాయికి ఒకటి. రండి ఇక చావండి. మిమ్మల్ని మేపాలంటే కూడా గాల్లో కలిసిపోవాల్సిందే. దాశాంతి బొమ్మేసేస్తారు. ఏమయ్యా నా సీట్లో కూర్చున్నావంటే లేగు? నువ్వు రాగానే లేచి సీటు ఇవ్వడానికి నేను కాదు, కూర్చో. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏంట్రా ఫస్ట్ మీ మనవరాలను హద్దుల్లో పెట్టుకో. డార్లింగ్. డార్లింగ్ అది డార్లింగ్ అంట. సినిమా ఏం చూస్తాం? అది డార్లింగ్ అంట వాడికి. ఎందుకయ్యా కోపడతావు? నీకు ఎలా కావాలితే అలా పిలుచుకో. అది అలా ఉండు. కూర్చో డార్లింగ్. మళ్ళీ డార్లింగ్ అంటావేంట్రా? కూర్చో అమ్మా. అమ్మా కూర్చో బంగారం. నా మీద వస్తావేంట్రా? నేను నీ మీద లేదు, నేను ఊసిన చాటు నువ్వు ఉన్నావు. మరి ఎలా కొట్టాను అడిగి దెబ్బ. ఏంటి కొడుతున్నా? నేను నిన్ను కొట్టలా, నేను కొట్టే చోట నువ్వు ఉన్నావు. చిచి ఎదవ సినిమా. ఏమైందిరా? ఆడి హీరో ఏంటండి? అబ్బా వాడు హీరో కాదు, అది ముఖేష్. ఇంకా హీరో ఎంట్రీ అవ్వాలా? కూర్చో. టూరిన్ టాకీస్ కాలం నాట కదా, మీకు తెలియదు అనుకుంటాడు. ఏంట్రా ఇది? ఏం పర్లేదుగా, కాళ్ళు ఎట్టుకోవచ్చుగా. ఎందుకు నేను ఒంగుంటా వచ్చి పైన ఎక్కురా? చంపుతారా రే. హీరోయిన్ చూసావా ఎంత అందంగా ఉందో? ఊరుకోటి యార్, కొద్దిగా మేకప్ ఎక్కువ వేసుకుంటే ఆవిడకట్ట నేనే అందంగా ఉంటాను. మారుతి 800 ఎంత క్లీన్ చేసినా BMW కాదు. ఏం మాట్లాడుతున్నారండి? నేను థియేటర్కి వచ్చే దోవలో నా వెనక ఎంతమంది ఫాలో అయ్యారు మీకు తెలుసా? నీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా? ఉంది. అది తీసి మొహం కడుక్కోవాల్సింది, ఎటోళ్ళు అటు పోయేవాళ్ళు. సినిమా చూడని పద్ధతిగా. రాజు నన్ను ఎప్పుడు పెళ్లి చూసుకుంటావమ్మా? ఆయనమ్మకి విడాకులు ఇచ్చినప్పుడు. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? కూల్ రాజు కూల్. నువ్వు కూల్ చేయకు, బ్యాటరీ లేని ఫోన్ ఎంత నొక్కినా ఆన్ అవ్వదు. కూర్చోండి. హీరో ఇప్పుడు హీరోయిన్ ని ఇలా అయ్యయ్యో కౌగిలించుకోలేదే. హీరో ఇప్పుడు హీరోయిన్ ని ఇలా నీకు వాటేసుకోవాలనిపిస్తే వాటేసుకో, అంతేగాని అక్కడ లేని సీన్ చెప్పి ఇక్కడ లేని 3 తెప్పించుకో మాకు. ఏమండి
దోమలు కుడుతున్నాయండి. మేం చేయలేని పని అవైనా చేస్తున్నాయి. హీరో హీరోయిన్లు రొమాన్స్ చేసుకుంటున్నారు, మనం కూడా రొమాన్స్ చేసుకుందామా? వాడు చేస్తే రొమాన్స్, నువ్వు చేస్తే అదే నీ క్లైమాక్స్. డియర్, ఆ హీరో లైఫ్ లో ఏం జరుగుతుందో నీకు యాస్టీస్ జరుగుతుంది ఏంటి? సెకండ్ హాఫ్ లో హీరో క్యాన్సర్ ఉంది, ఇది కూడా వస్తుందా? ఇదేంటి ఇదే ఫస్ట్ షో గురించి కొరకడేస్తుందా? అది ఫస్ట్ నైట్ రోజే కొరకబెట్టింది. నాకు ఫస్ట్ షో గురించి ఏం చెప్పేవాళ్ళే, పడుకో. ఏంటండి అసలు కరెంట్ ఆపితే చాలు నన్ను ఇలా పట్టేసుకుంటారు. ఎక్కడ ఉన్నావు నువ్వు? శాంతి, లైట్లు ఆరిపోయిన తర్వాత లావు ఎక్కువయ్యా ఉంటే శాంతి. ఈ రోజు అంతా కరెంట్ రాకుండా ఉండే అంత బాగుంటుంది. అంత బాగుంటుందారా మీకు? కూర్చోపో. పెద్ద కర్మ రోజు పిండం మీద కాకులు అన్నట్టు ఏంటి? ఏమండి ఈ నలుగురు నా మీద అలాగ వాళ్తే మీకు ఏం లేదు, పాడెత్తి మోసుకెళ్ళటం నలుగురు కలిసి. కూర్చో, కూర్చోండి. మంచి డైలాగ్ వస్తా చూడండి. నేనంటే ఇష్టమా? కాదండి, ప్రేమ. రెంటికి తేడా ఏంటో? గులాబీ పువ్వు ఉందనుకోండి, ఇష్టపడితే కోస్తాం, ప్రేమిస్తే నీళ్లు పోస్తాం. ఎంత మంచి డైలాగ్ అండి అది. మీకు బీకామ్ అంటే ఇష్టమా? కాదండి, ప్రేమ. రెండింటికి పెద్ద తేడా ఏంటి? ఇష్టం ఉంటే బీకామ్ లో కామర్స్ చేస్తాం, అదే ప్రేమ ఉంటే ఫిజిక్స్ చేస్తాం. ఎవడా నువ్వు మధ్యలో వచ్చా? ఎవడో థియేటర్ కి పక్కింటోడి పిల్లలంతా సినిమాకి వచ్చాడంట. మర్యాదగా చెప్తున్నా, నేను కళ్ళు మూసి తెరిచే లోపల నాకు కనబడకూడదు. ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి మొత్తం క్రాస్ కనెక్షన్లేనా? కరెక్ట్ కనెక్షన్ మందేనా? ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నారన్నది ముఖ్యం.